ఒక విషయం ఆలోచిస్తే మీకు మరి కాస్త ఆలోచించాలనిపిస్తుంది. నిజాలు అబద్ధాలుగా కనిపించడమే ఈ సృష్టిలోని మర్మం. చంద్రుడు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడంటే నమ్ముతామా? చంద్రుడి సైజుకి 400తో మల్టిప్లై చేస్తే సూర్యుని సైజు ఏర్పడుతోందంటే మనం నమ్మగలమా? భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో 1/400 వంతు దూరం భూమికి చంద్రుడికి మధ్య ఉన్నది. ఇది డిజైనా, సిమెట్రియా, యాదృచ్ఛికమా, ఇన్సిడెంటలా, కోఇన్సిడెంటల్? సూర్యుడు 10 సంవత్సరం చేసే కదలికలను భూమి నుండి కనిపించినట్లు చంద్రుడు ప్రతి మాసం అనుకరిస్తున్నాడు. చంద్రుడు జాతకంలోని అన్ని రాశుల మీదుగా 27.322 దినాలలో ప్రయాణం చేసేస్తాడు. ఇదంతా యాదృచ్ఛికం కాదు. అలా జరగటం వలన ఈ సూర్యునికి, భూమికి, చంద్రుడికి మధ్య ఒక పరిస్థితి ఏర్పడింది. అదే అన్నింటిలో నిరంతర స్పందన. అదే ప్రాణశక్తిని సృజించింది. స్త్రీలలో ఋతుస్రావం ప్రజోత్పత్తికి సంబంధించినది. ఇది సరిగ్గా ఇన్ని దినాలకే జరుగుతుంది. మన ఆరోగ్యం మనది కాదా? ఎలా అవుతుంది? తల్లి గర్భంలో ఉన్న శిశువు తల్లి ఆరోగ్యంతో పాటు ఒడిదొడుకులు పడుతూ ఉంటాడు. ప్రకృతి ఒడిలో ఉన్న మనం ప్రకృతిని వేధిస్తూ మన ఆరోగ్యాలను బాధించుకుంటూ అలా సాగిపోతూ ఉంటాం. అందుచేత ఆత్మవిద్య అయిన జ్యోతిష శాస్త్రం గురించి తెలుసుకోవటం ఆయుర్వేదాచార్యులందరికీ ఒకప్పుడు అనివార్యం. మనకి 2 శరీరాలు ఉంటాయి. ఒకటి భౌతికమైనది, రెండవది అలౌకికం లేదా తాత్వికమైనది. ఆ అలౌకిక శరీరం ఒకరి జాతకంలో దాగి ఉంటుంది. అది ప్లీజ్ అండర్లైన్ దిస్ పాయింట్. భూత భవిష్యత్ వర్తమానాల లోపలి పరిధులను దాటి ఒక వ్యక్తి యొక్క ప్రయాణం కాలగమనం ద్వారా నిర్దేశించటం అందువలన ఈ శాస్త్రం ద్వారా సాధ్యం. ఇది కేవలం ఎప్పుడు ఏమవుతుందో చెప్పే శాస్త్రం కాదండి. 4 వేదాలకు గల 6 వేదాంగాలలోని వేదాంగం జ్యోతిష శాస్త్రం. వైదిక పరంపరలో వచ్చే శాస్త్రం ఇది. దీని గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడటం కూడా అపసారం అండి. ఏ అనారోగ్యమైనా ముందర ఈ తాత్విక శరీరం నుంచి దాన్ని జన్మిస్తుంది. అక్కడి నుండి భౌతిక శరీరానికి వ్యాపిస్తుంది. అనారోగ్యం ఏదైనా 2 శరీరాలలో ఉండి తీరాల్సిందే. ఉంటే రెండింటిలో ఉంటుంది, లేకపోతే అసలు కనిపించదు. అందుచేత ఏ వ్యాధి అయినా వ్యక్తి మానసిక పరిస్థితిని కలుపుకుని ముందుకు వస్తుంది. మీరు వైశేషిక న్యాయంలోకి వెళితే ఈ భూమి మీద ఉన్న ప్రతి స్పందిస్తున్న స్పీసీస్కి, జీవికి, చంచలంగా ఉన్నా అచంచలంగా ఉన్నా అంతరిక్షం యావత్తులో ఎక్కడో అక్కడ ఒక చోట డార్మెంట్గా నిర్లిప్తంగా అలా పడుకునుంది ఒక ఎనర్జీ. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనే లేటెస్ట్ టెక్నాలజీలో కూడా దీనిని ఆవిష్కరిస్తున్నారు. సుబ్బారావు ఉన్నాడు ఇక్కడ. ఆ సుబ్బారావుకి ఖచ్చితంగా మరో చోట అదే స్ట్రక్చరు, ఒక ఎనర్జీ పాయింట్ ఉన్నది. మనిషి ఇక్కడ శరీరం వదిలేసిన తరువాత
అతను వెతుక్కుంటూ వెళ్ళేది అక్కడికి. వెళ్ళగలుగుతాడా లేదా అనేది అదొక పెద్ద శాస్త్రం. దాని వెనకాల చాలా కథ ఉంది, ఇక్కడ చెప్పడం కష్టం. కానీ ఇక్కడ ఉంటూనే దానిని మనం సక్రియం చేయగలమా? ఇది పాయింట్. ఇవాళ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది దానికి దాని ఎనర్జీని ఒక్కసారి యాక్టివేట్ చేసే ప్రయత్నంలో ఉన్నదన్నదన్నది చాలామంది అడ్వాన్స్ సైంటిస్టులకు తెలుసు ఈ విషయం. అది అక్కడ ఉన్నది అన్న దాన్ని ఐడెంటిఫై చేయగలగడం చాలా గొప్ప విషయం. కానీ 3 విషయాలు రూఢిగా గుర్తుంచుకోవాలండి. ఏ అనారోగ్యమైనా ముందర ఈ తాత్విక శరీరం నుండి జన్మిస్తుంది, అక్కడి నుండి భౌతిక శరీరానికి వ్యాపిస్తుంది. అనారోగ్యం ఏదైనా 2 శరీరాలలో ఉండి తీరాల్సిందే. ఉంటే రెండిట్లో ఉంటుంది, లేకపోతే అసలు కనిపించదు. ఒక చోట ఉండి మెల్లగా బయలుదేరి ఇంకో చోటుకి వ్యాపించడం కూడా జరగవచ్చు. అందుచేత ఏ వ్యాధి అయినా వ్యక్తి మానసిక పరిస్థితిని కలుపుకొని ముందుకు వస్తుంది. అందుచేత 3 విషయాలు రూఢిగా గుర్తుంచుకోవాలి. చంద్రుడు మనస్సును ప్రతిబింబిస్తాడు, లగ్నం శరీరాన్ని చూపిస్తోంది, రవి ఆత్మ గురించి చెబుతాడు. శాస్త్రం ప్రకారం ఈ 3 చంద్రుడు, లగ్నం, రవి ఈ 3 ఏ గ్రహం వలన కూడా పీడింపబడటం లేదు అని కనుక జాతకంలో కనిపిస్తే చక్కని ఆరోగ్యం వ్యక్తికి ఉంటుంది. మొదటి పాయింట్. ఇందులో సందేహం లేదు. కావాలంటే మీరు శాస్త్రజ్ఞులు 10,000 జాతకాలు చక్కగా ఆరోగ్యంగా జీవితం గడిపేసిన వారి జాతకాలు తీసుకుని ఎంచుకుని చూస్తే 100% రూల్ కనిపించింది ఏమిటయ్యా అంటే లగ్నము, చంద్రుడు, రవి ఈ 3 ఎవరి వల్ల పీడింపబడలేదు ఆ జాతకంలో, లగ్నంలో కానీ నవాంశలో కానీ. ఈ అలౌకిక శరీరంలో కొన్ని జన్మతః సంక్రమించే వ్యాధులు ఉంటాయండి. శని, రాహు, కేతువుల పరిస్థితిని పరిశీలించి కర్మబద్ధమైన ఈ వ్యాధులను నిర్ణయించవచ్చు. లెట్స్ గో బ్యాక్. శని, రాహు, కేతువు ఈ 3 జాగ్రత్తగా చూస్తే కర్మబద్ధమైన వ్యాధులు కనిపిస్తాయి. అందుచేత వ్యాధులు 2 విధాలు, అంతర్లీనమైనవి, సక్రియమైనవి. జాతకంలో ఏదైనా స్థానం కానీ గ్రహం కానీ చెడు గ్రహ ప్రభావం లేదా అశుభగ్రహ సంయోగంలోనైనా ఉన్నప్పుడు ఆ గ్రహం తాలూకు వ్యాధి అంతర్లీనంగా అలౌకిక శరీరంలో దాగి ఉంటుంది. ఆ గ్రహం యొక్క దశ లేదా గోచారంలో చంద్రునికి 2, 12లో కానీ సప్తమ, అష్టమంలో కానీ సంచరించినప్పుడు పూర్తి స్థాయిలో ఈ వ్యాధి బయటపడిపోతుంది. లగ్నం బలహీనమైనప్పుడు ఏ బాధించే గ్రహచారం దశ, వింశోత్తరి దశ తీసుకోండి, లేదా గోచారం వచ్చినా అనేక రకాల రోగాలు వ్యక్తిని బాధిస్తూ ఉంటాయి. మానవ జీవితం కేవలం ఈ భూమి మీద ఆధారపడి లేదన్న సంగతి అవగాహనలోకి రావడం కష్టసాధ్యం. ఏంటండి ఎక్కడో గ్రహాలు, నక్షత్రాలు అవి మన ప్రాణాలు తీయడమే చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ మనం ఒక వెహికల్ మీద ఉన్నాం. భూమి అనేది ఒక నౌక లాంటిది. మనం ఎక్కడికి వెళ్ళటంలా, కానీ ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరగట్లేదా? ఈజ్ నాట్ దిస్ ప్లానెట్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ ద ఎంటైర్ యూనివర్స్? ఇట్ ఈస్. దాని గమనం ఎవరు నిర్ణయిస్తున్నారండి? ఎవరు నిర్దేశిస్తున్నారు? ఎండాకాలం రాగానే 2 డిగ్రీలు పెరగగానే వీపు మాడిపోతుంది, గోలగోల చేస్తాం, సన్ స్ట్రోక్ అంటాం, పడిపోతాం, రకరకాల వ్యాధులు, నీళ్లు దొరకవు, బావులు ఎండిపోతాయి, బోరు ఎండిపోతుంది. వానాకాలం రాగానే 4 వానలు ఎక్కువ పడగానే మళ్ళీ అనారోగ్యం. చలికాలం అంతే. ఏమండి అన్ని స్ట్రోక్లే, సన్ స్ట్రోక్, హీట్ వేవ్, కోల్డ్ వేవ్, అన్ని వేవ్లే. మిగిలింది ఏంటండి మనకి? అంచేత ఎక్కడో ఉన్న సూర్యుడు 1 డిగ్రీ ఎక్కువ పెడితే మీకు ఇబ్బంది కలిగిపోతుందంటే ఇంకా దగ్గరలో ఉన్నాయండి గ్రహాలు మనకి. సోలార్ సిస్టమ్ చూడలేదా జాగ్రఫీలో? అవి ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇంకో విషయం,
మన కళ్ళకి మన చెవులకి అందేవి ఒక పరిధిలోనివే, అందరికి తెలిసిన విషయమే. కొన్ని జంతువులకి మన పరిధి దాటి వినిపిస్తాయి, కనిపిస్తాయి. అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. అంటే ఒక భూమి మీదే ఉంటూ మనం వీటితో సహవాసం చేసే మనం వాటిని పెంచుకోగలిగిన వాళ్ళం, వాటికి ఉన్న శక్తులు మనకి లేవనే కదా. అంటే సృష్టిలో ఉన్నది మనకి అందనిదే ఎక్కువ ఉంది, అందినది చాలా తక్కువ. అంచేత భౌతికానికి అలౌకికానికి ఇదే వారధి. అదేమిటయ్యా అంటే మనస్సు. ఎన్నో ఆలోచనలు కలిగిస్తూ ఉన్నప్పటికీ మనకు కనిపించకుండా, చేతి చిక్కకుండా ఉండే ఈ మనస్సు గురించి ఆలోచించగానే ఒక్కసారి అనంతమైన విషయాలు ముందుకు వస్తాయి. దేని ద్వారా మనకు ఆలోచన కలుగుతుంది? బ్రెయిన్ ద్వారానా? మైండ్ ద్వారానా? మెదడా? మనసా? ఏంటి? ఏమిటయ్యా అంటే చాలా మీరు ఎసోటరిక్గా మాట్లాడుతున్నారు, థియాలజీలోకి వెళ్ళిపోతున్నారు, స్పిరిచువాలిటీ అంటే. అలా కాదు. తెల్లారి నిద్ర లేస్తే అన్నమయ్య అన్నట్టు తొల్లి కలవేవియు తొల్లి తాను గలడే, కళ్ళయును కాదు కడు నిజము కాదు, కనులు తెరచినంతనే కలుగునీ జగము, కనులు మూసినంతనే కడు శూన్యమగును, కనురెప్ప మరుగుననే కలిమియు లేమియు తన మనోభావనల తగిలి తోచే నీ తొల్లి కలవైయు తొల్లి తాను కలడే, కళ్ళయును కాదు ఇది కడు నిజము కాదు అంటాడు. ఒక విషయం ఆలోచిస్తే మీకు మరి కాస్త ఆలోచించాలనిపిస్తుంది. నిజాలు అబద్ధాలుగా కనిపించడమే ఈ సృష్టిలోని మర్మం. చంద్రుడు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడ్డాడంటే నమ్ముతామా? చంద్రుడి సైజుకి 400తో మల్టిప్లై చేస్తే సూర్యుడి సైజు ఏర్పడుతోందంటే మనం నమ్మగలమా? భూమికి సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో 1/400 వంతు దూరం భూమికి చంద్రుడికి మధ్య ఉన్నది. ఇది డిజైనా, సిమెట్రియా, యాదృచ్ఛికమా, ఇన్సిడెంటలా, కోఇన్సిడెంటల్? సూర్యుడు 10 సంవత్సరం చేసే కదలికలను భూమి నుండి కనిపించినట్లు చంద్రుడు ప్రతి మాసం అనుకరిస్తున్నాడు. చంద్రుడు జాతకంలోని అన్ని రాశుల మీదుగా 27.322 దినాలలో ప్రయాణం చేసేస్తాడు. ఇదంతా యాదృచ్ఛికం కాదు. అలా జరగటం వలన ఈ సూర్యునికి, భూమికి, చంద్రుడికి మధ్య ఒక పరిస్థితి ఏర్పడింది. అదే అన్నింటిలో నిరంతర స్పందన. అదే ప్రాణశక్తిని సృజించింది. స్త్రీలలో ఋతుస్రావం ప్రజోత్పత్తికి సంబంధించినది. ఇది సరిగ్గా ఇన్ని దినాలకే జరుగుతుంది. ఒక దినం, ఒక రాత్రి ఇటువైపున ఉండి అటువైపున అనంతమైన బ్రహ్మాండ కాలాన్ని నిలబడితే రెండింటికి పోలిక ఉన్నదంటే నమ్మగలరా మీరు? పగలు లేదా రాత్రికి 3 భాగాలు చేసి ప్రత్యేకమైన 4 గంటల ప్రమాణం తీసుకుంటే మొదటి 4 గంటలను కఫం శాసించగా, తరువాత 4 గంటలను పిత్తం శాసించగా, చివరి 4 గంటలను వాతం శాసిస్తుందన్నది శాస్త్రం. భోజనంలోని మొదటి భాగం కఫాన్ని, మధ్య భాగం పిత్తాన్ని, చివరి భాగం వాతాన్ని పెంచుతుంది. వసంతాన్ని శుక్రుడు, గ్రీష్మాన్ని కుజుడు, వర్ష ఋతువును చంద్రుడు, శరదృతువును గురువు, హేమంత ఋతువును బుధుడు, శిశిరాన్ని శని పాలిస్తున్నాడు. పిత్తం వాతం సమతుల్యంగా లేనప్పుడు అనారోగ్యాన్ని రవి సృజిస్తున్నాడు. వాతం కఫం కలిసి ఎక్కువైనప్పుడు చంద్రుడు అనారోగ్యాన్ని కలుగజేస్తున్నాడు. పిత్తం సరిగ్గా లేని వ్యాధులు కుజునకు చెందినవి. పూర్ణచంద్రుడు, జలతత్వరాశిలోని చంద్రుడు కఫాన్ని పెంచుతున్నాడు. 3 వాతం, పిత్తం, కఫం సరైన పొంతనలో లేనప్పుడు బుధుడు అనారోగ్యాన్ని ఇస్తున్నాడు. వాతం, కఫం రెండూ చెడినప్పుడు గురువు, శుక్రుడు రంగంలోకి దిగుతున్నారు. శని వాతం, పిత్తం రెండింటికి సంబంధించిన వ్యాధులను తెస్తున్నాడు. రవి శనులు పాత్రలను పంచుకుంటూ ఉంటారు. రవి వాతం బదులు పిత్తాన్ని పెంచినప్పుడు శని వాతం సంగతి చూస్తున్నాడు.
శుక్రుడు శక్తివంతంగా ఉన్నప్పుడు కఫానికి సంబంధించిన అనారోగ్యాన్ని, బలంగా లేనప్పుడు వాతానికి సంబంధించిన అనారోగ్యాలన్నీ సూచిస్తున్నాడు. అగ్ని, భూమి, ఆకాశం, జలం, వాయువు ఈ తత్వాలను కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని శాసిస్తున్నారండి. కనిపించనివి, కనిపించినవి రెండు కలిసే ఉన్నాయి. వాటి మధ్య కలయిక ఎలా ఉంది, ఎలా కలిస్తే ఎలా ఉంటుంది, ఈ సంబంధాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎలా తెగిపోతున్నాయి అనే అంశాలు మన ముందుకు రాబోతున్నాయి.